ఓం శ్రీ గణేశాయ నమః. వృషభ రాశివారి జీవితంలో పెద్ద పెద్ద మార్పులు ఖచ్చితంగా మే 15వ తేదీ తర్వాత జరుగుతాయి. దానికి ముఖ్య కారణం ఏమిటి? ఏ గ్రహ సంచారం వల్ల ఈ మార్పు మీ జీవితంలో జరుగుతుంది? ఇవన్నీ కూడా నేను మీకు సంపూర్ణంగా తెలియజేస్తున్నాను. మొదటిసారి మన జీవన జ్యోతి ఛానల్కి వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేసుకోండి అని చెబుతూ ఇది వృషభ రాశివారి మాసఫలాలు. కొంతమంది జీవితంలో రాజయోగం ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తుల్లాగే జీవితాన్ని గడుపుతుంటారు. ఇంకా కొందరి జీవితంలో ఎలాంటి యోగం లేకపోయినా రోజురోజుకు అభివృద్ధి చెందుతారు. దానికి ముఖ్య కారణం ఏ పని చేస్తే అదృష్టం వస్తుంది, నా అదృష్ట సంఖ్య ఏది, నా అదృష్ట నక్షత్రం ఏది అని అన్నీ చూసుకుని వారు పనులు చేస్తుంటారు. అప్పుడు మాత్రమే వారు సక్సెస్ అవ్వడానికి సాధ్యం. మీరు కూడా మీకు ఏది అదృష్టాన్నిస్తుందో తెలుసుకుని దాన్ని నేరుగా ఫాలో అవ్వండి. మీ జీవితంలో ఉద్యోగ, వ్యాపార, భార్యాభర్తల జీవితం, ప్రేమ సమస్యలు ఏవైనా ఎదురవుతుంటే నేరుగా వచ్చి కలవండి మరియు శాస్త్రోక్తమైన పరిహారాన్ని ఇక్కడ మీకు తెలియజేయబడుతుంది. మే నెలలో గ్రహాల మార్పులు ఏ ఇంటి నుండి ఏ ఇంటికి వెళతాయంటే మే 1న బుధగ్రహం మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. మే 11న కుజగ్రహం మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. మే 15న శుక్రగ్రహం మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. మే 15న బుధగ్రహం వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. మే 15న సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ మే 15 అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మిథున, వృషభ ఈ రెండు రాశులకు కూడా మొదటగా మిథునానికి శుక్రుడు, వృషభానికి బుధుడు మరియు సూర్యగ్రహాలు వస్తాయి. అలాగే మే 26న వృషభ రాశికి ప్రవేశిస్తుంది. ఇక జూన్ 2న కర్కాటక రాశిలోకి గురుగ్రహం ప్రవేశించడం చాలా ప్రత్యేకమైన రోజులుగా ఉంటాయి. గురుగోచార ఫలం ఎలా ఉందో అని ఇప్పటికే ప్రతి రాశికి అనుగుణంగా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేయబడ్డాయి. అవి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. గురుబలం వస్తున్న రాసులేవి అని పూర్తి సమాచారాన్ని తెలియచేస్తుంది. దీనితో పాటు ఈ గ్రహచారాలు అంటే ఏ ఇళ్లలోకి ఏవి ప్రవేశిస్తాయో తెలుసుకున్నారు కదా. దీనివల్ల మీ రాశికి ఎలాంటి మార్పులు జరుగుతాయో అన్నీ కూడా సంపూర్ణంగా చూద్దాం. దీనితో పాటు చాలా ప్రత్యేకంగా వచ్చేది ఏమిటంటే చాలామంది అడిగే ప్రశ్నలేమిటంటే గురువుగారు మా ఇంటికి దృష్టి తగులుతోంది, విపరీతంగా దృష్టి తగులుతోంది, అప్పుల బాధ మమ్మల్ని ఎక్కువగా పీడిస్తోంది, ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతుంటాయి, అనవసరంగా ఏ చిన్న విషయం ఉన్నా కూడా పెద్ద విషయంగా మారి ఇబ్బందులు వస్తుంటాయి, దీనికంతటికీ పరిహారం ఏమిటి అని చెప్పి చాలామంది దీనికోసమే అపాయింట్మెంట్ తీసుకుని అడుగుతుంటారు. మీకందరికీ కూడా సహాయపడాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లోనే ఈ సమస్యలకు పరిహారాన్ని తెలియజేస్తున్నాను. మన కుటుంబ సభ్యులే మనకు శత్రువులుగా మారుతుంటారు. దానివల్ల మన ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరగడం, ఆర్థిక ఇబ్బందులు కావడం, అలాగే కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవకపోవడం, భార్యాభర్తల జీవితంలో గొడవలు, కలహాలు అన్నీ జరుగుతుంటాయి. దీనికి సులభమైన పరిహారాన్ని మీరందరూ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే మీ ఇంటి బయట ప్రత్యేకంగా ఈ విధమైన రాళ్లను వేలాడదీయాల్సి ఉంటుంది, లేదా ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయినా వేయవచ్చు. ఓకే, దీన్ని ఇంటి బయట మీరు వేలాడదీసినప్పుడు మీ ఇంటిపై ఎవరైనా చెడు దృష్టి పెడితే ఆ దృష్టిదోషాలు ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఈ రాళ్లు అడ్డుకుంటాయి. అంతేగాకుండా ఇంటి లోపల ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని మీకు అందిస్తాము. ఈ యంత్రాన్ని మీ ఇంటి లోపల ఉంచి పూజ చేయాల్సి ఉంటుంది. మీ ఇలవేల్పు పేరు మీద మీ రాశి నక్షత్రానికి అనుగుణంగా ఈ యంత్రాన్ని స్థాపించి మీకిస్తాము. దీన్ని ఇంట్లో ఉంచి పూజ చేసుకున్నప్పుడు సుఖశాంతి సమృద్ధి ప్రతి ఇంటికి కలగాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ రెండు కాంబినేషన్లను చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా మీరు అనుకున్న పనులన్నీ విజయవంతం కావడానికి ప్రత్యేకంగా ఇది పనిచేస్తుంది. మీ శత్రువులు ఎంత బలవంతులైనా సరే వారిని అడ్డుకునే సామర్థ్యం ఈ ప్రత్యేకమైన రాళ్లకు మరియు యంత్రానికి ఉంటుంది. 100% వర్క్ అవుతుంది. చాలామందికి నేను ఎవరికైతే ఇచ్చానో వారందరికీ మంచి రిజల్ట్ వచ్చినందుకే మీకందరికీ తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ పరిహారాన్ని మీరందరూ కూడా చేసుకోండి అని చెబుతూ ఆర్థిక లావాదేవీల గురించి వృషభరాశివారు జాగ్రత్తగా ఉండాలి. మే 15 వరకు బుధగ్రహం 12వ ఇంట్లో ఉండడం వల్ల ఎవరికీ కూడా మీరు అప్పు ఇవ్వకూడదు, ఇచ్చిన డబ్బు తిరిగిరాదు, ష్యూరిటీ కూడా పెట్టకండి అని చెబుతున్నాను. ఏదైనా ఆర్థిక విషయంలో మీరు ష్యూరిటీగా 10 ఏళ్లుగా తెలుసు, నా స్నేహితుడు నాతో ఒకే కంచంలో తిన్నాడు అని మీరు పెట్టినా కూడా కష్టాల్లో ఇరుక్కునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. షేర్ మార్కెట్ వ్యాపారం చేయడాన్ని నివారించండి. కావాలంటే షేర్ మార్కెట్లో చాలా చిన్న పెట్టుబడి మాత్రమే పెట్టండి అని చెబుతున్నాను. అప్పటి వరకు కూడా కొంచెం మీ బుద్ధిని సరైన కంట్రోల్లో పెట్టుకోకపోతే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగం మరియు వృత్తిలో కొంచెం కోపం, యాటిట్యూడ్ వల్ల ఇబ్బందులు వస్తాయి.
రవి మరియు కుజుడి ప్రభావంతో మీలో అహంకారం పెరిగే సందర్భం వస్తుంది. అలాగే పై అధికారులతో కొన్ని ఘర్షణలు జరిగి ఉద్యోగం కోల్పోయే భయం కూడా మీ ముందుకు రావచ్చు. అలాగే బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇష్టం లేని లేదా మీకు ఇష్టం లేకుండా వెళ్లడానికి ఇష్టం లేని చోటికి బదిలీ అయ్యే అవకాశముంటుంది. అలాగే కమ్యూనికేషన్ మరియు జ్ఞానాన్ని పెట్టుబడిగా చేసుకున్నవారు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, కన్సల్టెన్సీ లేదా మీడియా జర్నలిజంలో ఉన్నవారికి ఈ మాసంలో ఆర్థిక లాభం పెరుగుతుంది. ఇక ఆరోగ్యం గురించి చెప్పాలంటే కంటి సమస్యలు రావచ్చు. 12వ ఇంట్లో రవి సంచారం ఉండటం వల్ల కంటికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు. వృద్ధులకు కంటి ఆపరేషన్ చేయించుకునే సందర్భం, క్యాటరాక్ట్ లాంటివి ఉంటాయి కదా, అవి చేయించుకునే సందర్భం వస్తుంది. అలాగే శారీరకంగా ఇబ్బందులు కూడా వస్తాయి. ఎందుకంటే బుధుడు ఉన్న స్థానం నుండి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాయింట్ పెయిన్, వెన్నునొప్పి కనిపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక కుటుంబం మరియు సంబంధాల గురించి చెప్పాలంటే జీవిత భాగస్వామితో కొన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య ఈగో సమస్యలు వస్తాయి. ఒకరికొకరు దూరమయ్యే సందర్భాలు కూడా వస్తాయి. మీరు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అంత ముఖ్యం. అలాగే తల్లి ఆరోగ్య విషయంలో కొన్ని ఆటంకాలు రావచ్చు. దానికోసం కొంచెం ఖర్చు కావచ్చు, కానీ దాన్ని చెయ్యడం మీ బాధ్యత కాబట్టి దాన్ని చేసుకోండి. అలాగే క్రమశిక్షణను జీవితంలో అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కటీ కూడా. మీరు వృషభరాశివారు. శని 11వ ఇంట్లో లాభస్థానంలో ఉంటాడు. అయినా కూడా కొంచెం మీకు బద్ధకం అనేది వస్తుంది. వృషభరాశివారికి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది. అయినా కూడా చిన్న స్థాయిలో ఇప్పుడు కొంచెం అవ్వట్లేదు, ఉదయం లేవడానికి లేటుగా లేస్తాను అనుకున్నప్పుడు ఇబ్బందులు వస్తాయి. మీరు ఎప్పుడైతే క్రమశిక్షణతో పనిచేస్తారో అప్పుడు మాత్రమే లాభం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ నియమాలను పాటించండి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్లో నేను ఆగను, జంప్ చేస్తాను అని వెళ్ళినప్పుడు సింపుల్గా వారు ఒక ఫైన్ వేసి పంపిస్తారు. అదేవిధంగా రూల్స్ అని చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిన సందర్భాలు కూడా వస్తాయి. లేకపోతే దానికి తగ్గ శాస్తి అంటే షార్ట్కట్ తీసుకోకండి అని చెబుతున్నాను. అలాగే మీరు ప్రత్యేకంగా ప్రతిరోజు అంటే మే 15వ తేదీ ఏదైతే ఉందో సూర్యుడు మీ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయం తర్వాత వృషభరాశివారి జీవితంలో కొత్త మార్పు అనేది జరుగుతుంది. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడం, బిజినెస్ చెయ్యడం అన్నింటికీ కూడా ఇక్కడ సూర్యుడు సువర్ణ అవకాశాన్ని సృష్టించి పెడతాడు. దీనివల్ల లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని చేసుకోండి. అలాగే ప్రతిరోజూ సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల లాభం కలుగుతుంది. ఇక జూన్ 2వ తేదీకి గురుగోచార ఫలం ఉంటుంది. గురుగ్రహం తన సంచారాన్ని మార్చుకుంటున్నాడు. దీనివల్ల వృషభరాశివారికి చాలా ముఖ్యమైన ప్రెడిక్షన్స్ ఏముంటాయో అన్నీ కూడా ఇప్పటికే నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. దాన్ని కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా భగవంతుడు మీకు ఇచ్చి అష్టైశ్వర్యాలను వృషభరాశివారి జీవితంలో ప్రసాదించాలని ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మార్పుల వల్ల మీ అదృష్టమే మారబోతోంది. ఉద్యోగం, వ్యాపారం మరియు దాంపత్య జీవితంలో ఈ నెల మీకు ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అందించబోతున్నాం. వీడియోను చివరి వరకు చూడండి. మరియు మీరింకా మన జీవనజ్యోతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మే నెల గ్రహాల స్థానచలనాలను గమనిద్దాం. మే 1న బుధుడు మరియు మే 11న కుజుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నారు. కాని అసలు ఆట మొదలయ్యేదే మే 15 నుండి. ఈ రోజున శుక్రుడు మిథునరాశిలోకి అడుగుపెడితే బుధ మరియు సూర్యగ్రహాలు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాయి. దీనికి తోడు జూన్ 2న గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ అన్ని గ్రహాల సంచారం వృషభరాశివారి జీవితంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. వృషభరాశివారు మే 15 వరకు బుధుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్త. స్నేహితులైనా తెలిసినవారైనా ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం. అలాగే ఎవరికీ ష్యూరిటీగా సంతకం పెట్టకండి. షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి వద్దు. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను తెచ్చిపెట్టచ్చు. రవి మరియు కుజుడి ప్రభావం వల్ల మీలో కాస్త అహంకారం లేదా కోపం పెరిగే అవకాశముంది. ఆఫీసులో పై అధికారులతో వాగ్వాదాలు వద్దు. దీనివల్ల బదిలీ లేదా ఉద్యోగం కోల్పోయే భయం ఎదురుకావచ్చు. కాని
ఉపాధ్యాయులు, న్యాయవాదులు మరియు మీడియా రంగంలో ఉన్నవారికి ఈ నెల మంచి ఆర్థిక లాభం చేకూడుతుంది. ఆరోగ్య విషయానికి వస్తే కంటి సమస్యలు, కీళ్ల నొప్పులు లేదా వెన్నునొప్పి వేధించవచ్చు. వృద్ధులు కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించండి. వీక్షకులారా, చాలామంది మమ్మల్ని ఇంట్లో కష్టాలు వస్తున్నాయి, శత్రుబాధ ఉంది, దృష్టిదోషం వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని అడుగుతుంటారు. దీనికి మన జ్యోతిష్యశాస్త్రంలో అద్భుతమైన పరిహారముంది. మీ ఇంటి ప్రధాన ద్వారానికి నలుపు తెలుపు రాళ్లను కట్టడం వల్ల చెడు దృష్టి ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే మీ రాశి మరియు నక్షత్రానికి అనుగుణంగా ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రత్యేక యంత్రాన్ని ఇంట్లో ఉంచి పూజించడం వల్ల శత్రువులు ఎంత బలవంతులైనా వారి ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మే 15 తర్వాత సూర్యుని ప్రవేశంతో కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సువర్ణావకాశం రాబోతోంది. మీ బద్ధకాన్ని వదిలేసి క్రమశిక్షణతో పనిచేయండి. ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించండి. ఎలాంటి షార్ట్కట్లు వద్దు. ప్రతిరోజూ సూర్యనమస్కారం చేయడం మర్చిపోకండి. జూన్ నెల గురుగోచార ఫలాల గురించి మరిన్ని వీడియోలు మన ఛానల్లో రానున్నాయి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మరియు జీవనజ్యోతి ఛానల్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. భగవంతుడు మీ అందరికీ అష్టైశ్వర్యాలను ప్రసాదించుగాక. సర్వే జనాః సుఖినో భవంతు. ధన్యవాదాలు.